హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం బగారా రైస్ ఎలా చేయాలో మన వీడియోలో నేర్చుకుందాం. ఫస్ట్లో 1/2 kg బియ్యంని బాగా కడిగి నీళ్ళలో నానబెట్టుకోవాలండి. ఇలా నానబెట్టుకున్న తర్వాత ఆనియన్స్, టమాటాలు, పచ్చిమిర్చి ఇలా వీడియోలో చూపించుకున్నట్లు ఇట్లా కట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత ఒక స్టవ్ మీద ఆయిల్ పెట్టి దాంట్లో 2 లవంగాలు, ఆనియన్స్ వేసి కలుపుకుంటూ మంచి కలర్ వచ్చే వరకు కలపాలి. 2 గరిటెల ఆయిల్ వేయండి. చూడండి, కలుపుతూ ఉంటే ఇలాగే మంచి కలర్ వస్తుంది ఆనియన్స్కి. చూడండి, ఈ కలర్ వచ్చిన తర్వాత అల్లం, వెల్లుల్లి, కొత్తిమీర పేస్ట్ వేసి బాగా కలపాలి. ఇదే ఆయిల్లో ఇలా వేయించుకుంటే ఈ కలర్ మంచి కలర్ వస్తుంది. టేస్ట్ కూడా బాగుంటుంది, వాసన కూడా బాగుంటుంది. ఇందులోకి కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఇప్పుడు వేయాలండి. వేసి ఇలాగే ఇది కూడా ఆయిల్లో ఇలానే కలుపుతూ ఇందులోకి టమాటాలు వేయాలి. ఇప్పుడు టమాటాలు వేసుకున్న తర్వాత ధనియాల పొడి కొంచెం వేసుకోవాలండి. 1 టేబుల్ స్పూన్ వేసుకుంటే చాలండి ధనియాల పొడి. ఇప్పుడు ఇలానే కలుపుతూ ఆయిల్లో ఇది పచ్చివాసన అంతా పోయే వరకు ఇలానే కలుపుతూ చూసుకోవాలి. ఆ తర్వాత మేము 1/2 kg బియ్యం తీసుకున్నాం కదండి, 1 లీటర్ నీళ్లు పడతాయి. లీటర్ నీళ్లు వేయాలండి. ఇప్పుడు ఇవి బాగా ఉడికే వరకు, నీళ్లు బాగా ఉడికే వరకు ఉండాలి. ఇప్పుడు చూడండి, బాగా ఉడుకుతున్నాయి. ఇందులోకి కడిగి పెట్టుకున్న రైస్ని ఇప్పుడు వేయాలండి. వేసి కలపాలండి. ఇలా కలిపి మూత పెట్టేసేయాలి. ఇది చికెన్ గ్రేవీ, మటన్ గ్రేవీ, ఎగ్ కర్రీ దేంట్లోనైనా బాగుంటుంది ఈ బగారా రైస్. చూడండి, దగ్గరకు వచ్చేసింది. ఇప్పుడు మూత పెట్టేసి స్టవ్ సిమ్లో పెట్టి ఒక 10 minutes వరకు, ఆ తర్వాత ఆఫ్ చేసేయాలండి. ఇదిగోనండి, బగారా రైస్ రెడీ అయిపోయింది. ఇది ఏ గ్రేవీలో అయినా బాగుంటుంది, భలే టేస్ట్గా ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి.